आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ। శ్రీమంతుడు సద్గుణవంతుడు శ్రితజనపాలుడు సత్యవంతుడు సుశీలుడు అసూయారహితుడు సురలనేని జయించగలాడు వీర్యవంతుడు దృఢౌరతుడు సర్వభూతహితుడు కోపరహితుడు ఇలగలడేని తనకు తెలుపుమని వాల్మీకి పల్లికే నారదుని గన్ని। సర్వశాస్త్రములు చదివినవాడు సర్వధర్మములు తెలిసినవాడు పరంపరాగత సదాచారుడు కాంతిమంతుడు మనోహర రూపుడు ధర్మాగ్నుడు కృతజ్ఞుడు విఘ్నుడు సర్వసులక్షణ లక్షిత జాతుడు ఇలగలడేని తనకు తెలుపుమని వాల్మీకి పల్లికే నారదుని గన్ని। ఇన్ని సుగుణములు కలిగిన వానిని ఇలగాంచుట దుర్లభమే కాని ఇనకులేశ్వరుడు పురుషోత్తముడు దశరథాత్మజుడు మహాబాహుడు శ్రీరాముడను పేరుగలవాడు ఒకడే ఒక్కడు ఇలనున్నాడు అని మారు బల్కి నారదమోని మరలిపోయే అనుజ్ఞ గైకొని। పావన గంగా నదీ తీరమున తమసా నది పవిత్ర తీర్థమున మధ్యాహ్న వేళ స్నానాదులకని భరద్వాజుడను శిష్యుని దోడ్కొని వాల్మీకి ముని వనమును గాంచుచు సంతోషమున ముందుకు సాగుచు మంచి మనసు వల్లే నిర్మల జలముల రమణీయమైన రేవు చేరెను। నారద కథనము మదిలో దలచుచు వాల్మీకి ముని వనమున దిరుగుచు అనుకోకుండగా ఆ సమయమున మనోహరమో దృశ్యముగాంచను క్రౌంచ దంపతులు కమ్మగ కూయుచు రతి పరవశమున ప్రకాశించుచు ఎర్రని తలగల పోతుపై కొన్నెను రెక్కల కోగిలి పెంటిని చేర్చెను। కలరవములతో రతిదేలుచున్న క్రౌంచ పక్షుల జంటను గన్న క్రూరాత్ముడైన బోయవాడొకడు మగ పక్షిని నేల కూల్చినాడు నెత్తుట దడిసిన పెనిమిటిని గని అడలిపోయే పెంటి కూయని ఎడబాటెరుగని క్రౌంచ మిథునము విడతీయబడే అతి క్రూరముగా। ధర్మాత్ముడైన వాల్మీకి ముని దారుణమైన దృశ్యమును గని క్రౌంచ దంపతులు రతిలో నుండగా పోతును చంపిన ఓ కిరాతుడా బ్రతుక జాలవు ఎంతో కాలము ఊరకపోదు
చేసిన పాపము మా నిషాద ప్రతిష్టా త్వమగమ శాశ్వతీ సమాహ యత్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం అని పల్కెను వాల్మీకి కంఠము కరుణ భరితమో దివ్య స్వరము తన గుండెను కదల్చిన శోకమే తన నోట వెడలే శ్లోక రూపమై దాని భావము ప్రభావము దలచుచు మనసార దాని మననము చేయుచు స్నానాదులను ముగించుకొని మరలిపోయెను వాల్మీకి ముని కలశములోన జలము నింపుకొని చేకొని వచ్చెడు శిష్యుని దోడ్కొని ఆశ్రమమునకు వేగ చేరుకొని మధ్యాహ్నిక విధులన్నీ తీర్చుకొని క్రౌంచ పక్షుల విషాదగాథను మరువలేక పలుమారు దలచుకొని శోకభావము కరుణ భరితమై శ్లోక రూపమున నోట వెడలెనని అది భగవానుని సంకల్పమని పులకితుడాయను వాల్మీకి ముని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ సమయాన బ్రహ్మదేవుడు ఆశ్రమమున ప్రత్యక్షమైనాడు బ్రహ్మనుగాంచి ఆశ్చర్యముతో మాటలు రాని ఆనందముతో అర్ఘ్యపాద్యములు భక్తితో నిడి ఉచితాసనమున కూర్చుండజేసి స్తోత్రము చేసి ప్రణామము చేసి చంతన నిలచె వాల్మీకి మౌని బ్రహ్మదేవుడు వాల్మీకి ఋషిని కుశలములడిగి కూర్చుండుమని సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని రామచరితము లోకోత్తరమని శ్లోక రూపమున రచన చేయుమని అది ఎంతయు తన సంకల్పమని వివరించెను విచారణ వలదని రఘుకులోత్తముని చరితములోని రహస్యములు ప్రకాశములన్నీ ఇంతకు మున్ను తెలియనివన్నీ ఇకపై నీకు విదితమోనని మృదు మధురముగా నీవు పలికెడు రామచరితము అమల సత్యమని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని వివరించెను విచారణ వలదని నదులు నగములు భూతలమందున ఎంతకాలము స్థిరముగనుండును అంతకాలము రామాయణము ఆది కావ్యమై వెలయుచుండునని అంతకాలము అన్ని లోకముల ఆది కవియనగా వెలసియుందువని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని దీవెనలొసగి అదృశ్యుడాయను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికి
పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సరయూ నది పవిత్ర తీరమున ప్రబలియుండెను కోసల రాజ్యము. రాజధాని అయోధ్యాపురము, వైవస్వతమనువు వినిర్మితము. స్వర్గపురముతో సరి సమానము, సుందరమైన విశాల నగరము. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. పన్నెండామడ పొడవు గల్గిన, మూడామడ వెడల్పు గల్గిన, జూదపు పలక ఆకృతి గల్గిన, విశాలమైన వీధులు గల్గిన, ఉన్నతమో సౌధాలు గల్గిన, ఎత్తున ఎగురు పతాకలు గల్గిన. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. దుర్గమమో ప్రాకారము కల్గిన, అగాధమో అగట్టగల్గిన, ఉన్నతమో కోట బురుజులు గల్గిన, బురుజులపై జయధ్వజములు కల్గిన, లెక్కకు మీరి శతాగ్నులు గల్గిన, ఆయుధాలు యంత్రాలు గల్గిన. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. పురం మధ్యమున రాజభవనములు, రత్నఖచితమో ప్రాసాదములు, విశాలమైన చిన్నని వీధులు, కనకమణిమయ దివ్య సౌధములు, పన్నీరొలికిన పూలు పరచిన పరిమళితములో రాజవీధులు. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. క్రీడాచలములు, కేళి గృహములు, ఉద్యానములు, పుష్పకుంజములు, జలాశయములు, స్వాదు జలములు, సుక్షేత్రములు, శాలిధాన్యములు, ఆలమందలు, పాడి పంటలు, సిరి సంపదలు, ఆటలు పాటలు. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. ఉత్తమ జాతి సుందరీమణులు, రత్నఖచితమో భూషణధారులు, భేరి పణవ మృదంగనాదములు, వీణావేణు మధుర స్వనములు, మనోహరమో రంగస్థలములు, మంగళకరమో నృత్య గీతములు. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శౌర్యమందు దేవేంద్ర సమానుడు, సిరి సంపదల కుబేర సమానుడు, ధర్మార్థ కామ మోక్ష సాధకుడు, ముల్లోకముల కీర్తిమంతుడు, వేదవిదుడు, ఇక్ష్వాకు వంశజుడు, సర్వజనుల
సంప్రీతి పాత్రుడు కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. స్త్రీ పురుషులు అతి సుందర రూపులు స్వర్ణకాంతుల భాసిల్లువారలు చందన చర్చిత పరిమళ గాత్రులు కాంచన మణిమయ భూషణధారులు ధర్మార్థ కామ మోక్ష సాధకులు లోపరహితులు భోగపరులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. మహారథులు ధనుర్ధారులు శబ్దవేది విద్యా విశారదులు వేద విధులు షడంగ పారగులు ఆహితాగ్నులు స్వకర్మ నిరతులు సుస్వభావులు త్యాగమూర్తులు పరదారా పరాముఖులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. రణభూమి వీడి పరుగిడువాని రణమందోడి లొంగినవాని నిరాయుధుడై నిలిచినవాని ఒంటరివాడై చిక్కినవాని శత్రువైనను శరణన్నవాని అభయమొసగడు ధీరవరులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. వశిష్ఠ వామదేవులిరువురు ప్రధానమైన పురోహితులు దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్థసాధక అశోక మంత్రపాల సుమంత్రాదులు బుద్ధిమంతులు యనమండుగురు మంత్రివరులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దశరథుడంతటి మహారాజుకు సంతతి లేదను చింత మిగిలెను మంత్రివరులను పురోహితులను రావించుకొని సంప్రదించెను ఇక్ష్వాకుల కులమును నిలుపగల పుత్రుని బడయు ఉపాయము గోరెను అందరూ తెలిపిరి ఆమోదముగా అశ్వమేధమను యాగము చేయగా ఋష్యశృంగుని రావించుకొని అశ్వమేధము నీవు చేతువని నలుగురు కొడుకుల బడయగలవని ఇక్ష్వాకు కులము వర్ధిల్లునని పూర్వమొకనాడు ముని సభలోన సనత్ కుమార మహర్షి తెల్పెనని మంత్రి సుమంత్రుడు దశరథుని గని వివరించెను తా వినిన సంగతిని. మంత్రి సుమంత్రుని పలుకులను విని దశరథుడెంతో ఉత్సాహముగొని ఋష్యశృంగుని రావించుకొని ఋత్విజునిగా నిర్ణయించుకొని తగు రక్షకులతో పురోహితులతో
ఉత్తమాశ్వమును వదలవలయునని యజ్ఞారంభము వసంతకాలము ఎప్పుడెప్పుడాయని దశరథుడుండెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రానే వచ్చే వసంతకాలము మనోహరమై తోచలోకము, యథావిధిగా యాగము చేయగా రఘువంశము వర్ధిల్లజేయగా, దశరథుండు ఋష్యశృంగుని వేట్కొని ప్రసన్నుని చేసే పదములందుకొని, ఉత్తమాశమును శుభముహూర్తమున వదలినారో మహోత్సాహమున. వచ్చే వచ్చే మరో వసంతము సంపూర్ణమాయ సంవత్సరము, నటులు శిల్పులు చిత్రకారులు యజ్ఞార్థము నిర్మించిరి పురము, బంధుమిత్రులు రాజులు ప్రజలు కొని వచ్చినారు పలు కానుకలు, కిటకిటలాడెను నూతన పురము, కలకల నవ్వెను సరయూ తీరము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నిర్ణయమైన శుభముహూర్తమున దశరథుండు యజ్ఞశాలకు రాగా, వశిష్ఠాదులు తోడు నడువగా, దశరథుండు యజ్ఞవేదిక చేరగా, ఋష్యశృంగుడు వేదోక్తముగా యజ్ఞకర్మను మొదలిడజేయగా, అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ నిర్విఘ్నముగా. దేశములెన్నో తిరిగిన హయము తిరిగి చేరెను సరయూ తీరము, కల్పసూత్ర విహితానుసారముగా మీమాంసా న్యాయ సమ్మతముగా, ప్రవర్గ్యము ఉపసదము మొదలుగా సర్వకర్మలు వరుసగా సాగా, అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ నిర్విఘ్నముగా. కర్మదేవతల ఆరాధించిరి, ప్రాతసవనము పూర్తి చేసిరి, ఆవిర్భాగము ఇంద్రున కొసగిరి, సోమవల్లిని స్తుతియొనార్చిరి, సక్రమముగా మాధ్వందిన సవనము తృతీయ సవనము పూర్తి చేసిరి, అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ
నిర్విఘ్నముగా. ఇరువది యొక్క యూపస్తంభములు బారెడముగా స్థాపించినారు. ఉత్తమాశ్వమును జలచరములను భుజంగములను విహంగములను కట్టినారు. 300 పశువులను యూపంబులకు వరుసలుగాను. అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ నిర్విఘ్నముగా. శాస్త్రోక్తముగా చేయించబడిన 18 మంచి ఇటికలు గల్గిన బంగారపు రెక్కలతో కూడిన గరుడుని బోలిన ఆకృతి గల్గిన అగ్నివేదిని వేదోక్తముగా నిర్మించినారు నేర్పు మీరగా. అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ నిర్విఘ్నముగా. ఆ సమయానికి కౌసల్యాసతి యథావిధిగా అటకే తెంచి అశ్వమునకు ప్రదక్షిణ చేసి 3 కత్తులతో కూలగబొడిచి స్థిరచిత్తయై ధర్మాభిలాషతో రేయి గడపెన కూలిన హయముతో. అశ్వమేధము యథావిధిగా ఆరంభమాయ నిర్విఘ్నముగా. అశ్వమేధస్సు హోమము జేయా అగ్నివేది నుండి ధూమమెగయా. దశరథుండువా ధూమము పీల్చెను తన పాపములు తొలగిపోవగను. 16 ఋత్విజులు చేరి అశ్వాంగముల హోమము చేసిరి. అశ్వమేధము యథావిధిగా సాగిపోయెను నిర్విఘ్నముగా. ప్రబలి తీగల అగ్నిహోత్రమున హవిర్భాగము హోమము జరిగెను వేదోక్తముగా. అశ్వమేధము 3 రోజులు క్రమముగా జరిగెను. క్రతుఫలమును సంపూర్తిగా పొందగా దశరథుడు భూదానములిడగా. అశ్వమేధము యథావిధిగా సంపూర్ణమాయ నిర్విఘ్నముగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పుత్రకామేష్టి ఆరంభించిరి వేదోక్తముగా హోమము చేసిరి. బ్రహ్మాదులు ఇంద్రాది దేవతలు బ్రహ్మర్షులు గంధర్వులు సిద్ధులు యాగముచే సంతృప్తి చెందిరి. హవిర్భాగము గైకొనవచిరి. దివ్య పురుషుడు అగ్నిగుండమున పాయస పాత్రతో బయలు వెడలెను. దేవతలందరూ
మెచ్చినారని ప్రజాపతి తనను అంపినాడని పాయస పాత్రను స్వీకరింపుమని మూవురు రాణులకు పంచి ఇమ్మని సుపుత్రులను బడయగలవని రఘువంశము వర్ధిల్లగలదని దివ్య పురుషుడు పాయస పాత్రను దశరథునకిడి అదృశ్యుడాయను. పాయసములో కౌసల్యకు సగము, మిగిలిన సగములో సగము సుమిత్రకు, ఆపై మిగిలిన దానిలో సగము చిన్న భార్య కైకేయి కొసగెను. చివరకు మిగిలిన పాయసమంతను యోచించుకొని సుమిత్ర కొసగెను. దివ్య పాయసము రాణులు గ్రోలిరి, ముచ్చట తీరా గర్భవతులైరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చైత్రశుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్చలో నుండ, అందు గురుడు చంద్రునితో నుండ. కర్కట లగ్నమునందు జనించెను కౌసల్యకు రాముడను పుత్రుడు. విష్ణుదేవు అర్ధాంశ సంభవుడు, సర్వసులక్షణుడు శ్యామ సుందరుడు. పుష్యమి నక్షత్రమునందు మీనలగ్నమున జన్మించినాడు. కైకేయికి భరతుడను పుత్రుడు. విష్ణుదేవు అష్టమాంశ భవుడు, సత్యవంతుడు సద్గుణవంతుడు, బుద్ధిమంతుడు నిర్మల చరితుడు. అన్నను గోలిన నీల శరీరుడు, అన్నదమ్ములలో 2వ వాడు. ఆశ్లేష నక్షత్రమునందు కర్కట లగ్న మధ్యాహ్నమునందు సుమిత్రకు జన్మించిరిరువురు. లక్ష్మణ శత్రుఘ్నులను వారు. విష్ణుదేవు శేషాంశ సంభవులు, సర్వసులక్షణ తేజోమూర్తులు. అస్త్రశస్త్ర విద్యా విశారదులు, ధీరవరులు మహానుభావులు. గంధర్వాదులు గానము చేయగా, అప్సరసలు కూడి నాట్యమాడగా, దేవదుందుభులు మారుమ్రోగగా, పుష్పవర్షములు మెండుగా కురియగా, రాజ్యమార్గములు కనుల పండువుగా, జనసమూహముతో కిటకిటలాడగా, ముల్లోకముల పేరొందిన పురము శోభిల్లెను అయోధ్యాపురము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కొన్ని నాళ్లకు
విశ్వామిత్రుడు దశరథుని గనాయే తెంచినాడు. దశరథుడొసగిన పూజలందుకొని కుశలములడిగి దీవెనలొసగి కార్యార్థిగనే వచ్చినాడనని దశరథునితో గాధేయుడు పలుకగా ఎంతటి కార్యమునైన చేతునని మారుబల్కెను భూపతి బాసగా. నేనొక యాగము చేయబోనితి, దానికి రక్షణము కోరవచ్చితి. అసుర వీరులు మారీచ సుబాహులు యజ్ఞము విఘ్నము చేయుచున్నారు. అసురుల గూల్చు వీరాతి వీరుడు ఇందున్నాడని ఇటు వచ్చితిని అని పల్కెను విశ్వామిత్రమోని దశరథుని గని ఆలకింపుమని. శ్రీరఘురాముడు బాలుడు నీకు, జగదభిరాముడు ధీరుడు మాకు. అలకలాడు ముద్దు బిడ్డడు నీకు, జగములేలు పరమాత్ముడు మాకు. కావున రాముని నాతో బంపుము, వాత్సల్యముతో వెనుకాడకుము అని పల్కెను విశ్వామిత్రమోని దశరథుని గని ఆలకింపుమని. వాసచేతున మాటలు నమ్ముము, చూచుకొందునే రాముని క్షేమము. ముల్లోకముల కీర్తి గడించెడు పలు విద్యలునే రాముని కొసగెద. రక్షగ నేను రాముని కుండెద, రాక్షస వీరుల కూల్పగ చేసెద అని పల్కెను విశ్వామిత్రమోని దశరథుని గని ఆలకింపుమని. రాముని దివ్య తేజమే చాలు, అసురులు బెదిరి పారిపోవుటకు. రాముని బాణము ఒకటే చాలు, అసురులు రణమున ఒరిగిపోవుటకు. అంతటి రాముడు ఒకడే చాలు, నా యాగమును కాపాడుటకు అని పల్కెను విశ్వామిత్రమోని దశరథుని గని ఆలకింపుమని. నాకు తెలుసు శ్రీరాముని విషయము, కావలెనన్నని మంత్రుల నడుగుము. వశిష్ఠాదుల సమ్మతి గొనుము, అప్పుడే రాముని నాతో బంపుము. యాగము జరిగెడు 10 రోజులును, రాముడు నాతో ఉండిన చాలును అని పల్కెను విశ్వామిత్రమోని దశరథుని గని ఆలకింపుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. రాముని విడిచినే బ్రతుక జాలను, రాముడే ప్రాణము రాముడే సర్వము. 16 ఏడులు నిండని రాముడు అసురులతో పోరాడజాలడు. కావలెనన్న నేనే వచ్చెద, తగు బలములతో యాగముగాచెద అని దశరథుడు దీన స్వరమున గాధేయునకు విన్నవించెను. ఆద్యము బోసిన
అగ్నివోలే విశ్వామిత్రుడు ఆగ్రహముందే ఏ కార్యమైనా చేయుదునంటివి నా కోరిక నెరవేర్తునంటివి ఇప్పుడీ రీతిగా మాట దాపితివి రఘువంశమునకు మత్సదేచితివి అని గర్జించుచు దిక్కుల దరగా గాధేయుడు మరలె వెడలిపోవగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ దశరథ రాజా జాగుసేయకుము కౌశుకు తోడా రాముని బంపుము అస్త్రశస్త్ర మంత్రాజ్ఞుడు సిద్ధుడు ధర్మరూపుడు విశ్వామిత్రుడు అంతటివాడు తోడుండు వరకు తక్కువేమి మన రామచంద్రునకు అని పల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని సంకోచము వలదని రాముని జనన విశేషములెరిగి వానికి తన శక్తులివ్వదలచి యాగరక్షయను నెపమెన్నుకొని రామచంద్రుని కోరెనుగాని కౌశుకుండు ఆ అసురులందరినీ క్షణములోన దహింపలేకనా అని పల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని యథార్థమెరుగమని వశిష్ఠుని మాట దశరథుడు విని రామలక్ష్మణుల రావించుకొని వాత్సల్యముతో కౌగిలించుకొని శిరములు మూర్కొని ముద్దాడుకొని పలుకలేక పలికె కుమారులగని కౌశుకు తోడా పోయిరండని విశ్వామిత్ర శ్రీరామ సంగమము దైవ నిర్ణయము జగదుధారము కౌశుకు నానా జవదాటకుడు అతని యాగమును సంరక్షించుడు అతనిని వీడి ఎటుబోవకుడు అతడే మీకు సర్వరక్షకుడు అని దశరథుడు కుమారులగని హితవు తెల్పెను మరువబోకుడని విశ్వామిత్ర శ్రీరామ సంగమము దైవ నిర్ణయము జగదుధారము వెడలెను రాముడు కోదండము గొని కౌశుకుతో సౌమిత్రిని దోడ్కొని బ్రహ్మ వెంట నా సత్యులవోలే మునివరుని వెంట ఇరువురు సాగిరి అమ్ముల పొదులు రెండేసి ధరించి మూడు పడగల నాగుల బోలిరి ఉడుము చర్మముతో చేసిన తొడుగులు రెండు చేతులకు కుదురుగా దొడిగిరి సరయూ నది పవిత్ర నీరముల ఆచమించి శుచి అయిన రామునకు ఆకలిదాపులు అలసటలుండని అసుర వీరులు ఎదిరించలేని ముల్లోకముల సకల విద్యల ఎదురులేని మహామహిమలు గల బల అతి బల అనుమంత్రముల ఉపదేశించెను విశ్వామిత్రుడు కోటి సూర్య
సమాన తేజుడై వెలిగెను రాముడు మంత్రసిద్ధుడై గురువందనాది కార్యములన్నీ సాయంకాలమే ముగించుకొని సరయూ నది దక్షిణ తీరమున తృణములతో శ్రద్ధలు పరచుకొని గురువచనములే లాలన కాగా రాజసుతులు నిద్రించిరి హాయిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.